హాయ్ అండి, అందరికీ ముందుగా విఎన్ డిజైన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే మనం శారీ ఐరన్ వీడియో చూద్దామండి. నేనైతే చీరని మనం బయట కొంగు కుచ్చిళ్ళు పెట్టుకుంటాం కదండి, అలా కుచ్చిళ్ళు పెట్టేశాను. నా హెయిర్ క్లిప్ ఉంటే హెయిర్ క్లిప్ తీసి బెంచ్కి హెయిర్ క్లిప్తో జాయింట్ పెట్టా. ఇప్పుడు మనం బయట కొంగు మడత అన్నమాట, కుచ్చిళ్ళు బయట కొంగు మడత కుచ్చిళ్ళు వేయాలి. ఇలా సర్దుకుంటూ మనం బయట కొంగు ఎంత లెంత్లో వేసుకుంటున్నాం అనేది చూసుకుంటూ నీట్గా చేతితో రఫ్ చేస్తూ సదురుతూ ఇలా బయట కొంగు తీయాలి. చూసారు కండి, ఇలా సదురుతూ బయట కొంగు వేయాలి. ఈ విధంగా బయట కొంగుని మన చేతితోటి కరెక్ట్గా మన షోల్డర్ మీద ఎంత లెంత్ కావాలనేది చూస్తూ వేయాలి. ఇట్లా నీట్గా హ్యాండ్స్ తోటి సదురుతూ స్టిఫ్ అనేది క్లాత్ అనేది స్మూత్నెస్ లేదండి, స్టిఫ్నెస్ ఉంది. అస్సలు కుచ్చిళ్ళు ఆగట్లేదు. గట్టిగా సదురుతూ రుద్దుతూ ఫోల్డింగ్ చేయాలంటే టైం పడుతుంది. 45 వచ్చిందండి లెంత్. అది హైట్ని బట్టి వేసుకోవాలి. 40 స్టార్టింగ్ 40 ఉంటుంది, 40, 45, 50 ఈ సైజెస్లో ఉంటుందండి. హైట్ని బట్టి బయట వేసుకోవాలి. బయట బారు మెజర్మెంట్ చూసుకోవాలి. డైరెక్ట్ ఐరన్ అయినా చెయ్యొచ్చు, కాకపోతే కొన్ని ఐరన్స్ అనేది మొన్న ఒక్క వీడియోలో, నా పాత వీడియోలో చూసారు కదండి, ఇదే ఐరన్ బాక్స్ క్లాత్ మీద పెడితే క్లాత్ అంటుకుపోయింది కదా, సేమ్ అలా అవ్వకూడదని చెప్పి పేపర్ వేసి పెడతాను. అసలే పట్టు చీర కాలిందంటే డబ్బులు పట్టియాలి ఇక, అందుకే అంత రిస్క్ తీసుకోకూడదని చెప్పి ముందు పేపర్ ఇచ్చేస్తాను. అప్పుడు అది ఐరన్ కొన్న కొత్త కాబట్టి ఐరన్ హీట్ అడ్జస్ట్మెంట్ నాకు తెలియక అలా చేసా. కానీ ఇప్పుడైతే హీట్ అడ్జస్ట్మెంట్ నాకు తెలుసుకున్నా కాబట్టి ఏం పర్వాలేదు, నేను డైరెక్ట్ అయినా చేయొచ్చు. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళకు కూడా పేపర్ వేసి చేయొచ్చు. పట్టు చీరలకి పేపర్ వేసి ఐరన్ చేయాలి అని తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి పేపర్ వేసి చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇందాకలా బయట కొంగు పెట్టుకున్నాం కదా, 45 ఇంచెస్, అక్కడ నుంచి డౌన్ వచ్చేసి 15 పెట్టాలి. అడ్డం నిలువు 15 పెట్టాం కదా, అడ్డం వచ్చేసి 13, 15, 11 ఈ సైజెస్లో పెట్టుకోవాలి. నేనైతే 13 పెడతానండి, ఎవరికైనా 13 సరిపోతుంది. ఇప్పుడు అది బయట పిన్ను పెట్టిన దగ్గర నుంచి టేప్ పెట్టి 45 ఇంచెస్ అంటే 50 ఇంచెస్ 50 ఇంచెస్కి 50 ఇంచెస్ నుంచి కుచ్చిళ్ళు పెట్టుకోవటం స్టార్ట్ చేయాలండి. మన కట్టు చెంగు దాకా పెట్టుకోవాలి. మన కట్టు చెంగు ఇట్లా రౌండ్ తిప్పుకుంటాం కదా నడుముకి, అక్కడ నుంచి క్లాత్ వదిలేసి కుచ్చిళ్ళు ఎక్కడ వైపు నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడ వైపు నుంచి ఎన్ని కుచ్చిళ్ళు వస్తాయో చూసుకొని ఇలా కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. కుచ్చిళ్ళన్నీ స్ట్రైట్గా వచ్చినాయా లేదా చూసుకోవాలి నీట్గా. అసలు కుచ్చిళ్ళు ఎంత నీట్గా ఉండాలంటే మెయిన్ శారీకి కుచ్చిళ్ళే బాగా కనిపించేది, చీర మొత్తంలో కుచ్చిళ్ళే అందం కాబట్టి
కుర్చీలు మెయిన్ నీట్గా వచ్చాయా లేదా చూసుకుంటూ మన హ్యాండ్స్ పెట్టి ఇట్లా సాఫ్గా అనుకుంటూ నీట్గా చేయాలి. ఇలా పేపర్ వేస్ట్ చేయాలి. చూసారు కదండి, ఇలా నీట్గా చేయాలి. కుర్చీల ఫోల్డింగ్ అయిపోయిందండి. ఇంకా చీర మడత వేయాలి. టాస్క్ మొత్తం చీర మడతలోనే ఉంటుంది. ఆ చీర కదలకుండా పట్టి వేయాలి. ఇప్పుడు దాకా మనం ఐరన్ చేసిన ఐరన్ అది కదలొద్దు, చెడగొద్దు. నీట్గా శారీ మొత్తం ఇలా నీట్గా, అసలు ఎక్కడ ఫోల్డింగ్స్ మనం ఐరన్ చేసింది అనేది మడతలు పోకుండా నీట్గా మడత వేయాలి చీరని. చూడండి, చాలా చిన్నగా ఐరన్ పోకుండా, కుర్చీలు మడతలు పోకుండా ఫస్ట్ కుర్చీలు పెట్టాను చూసారా అండి. తర్వాత బయట కొంగు అనేది ఈ విధంగా నీట్గా పెడుతున్నానండి అల్లకి. మళ్ళీ మడతలు పడితే ఆడ ఫోల్డింగ్స్ పోతాయేమో అని ఇష్టపడి పెడతాను. ఇంత ఐరన్ చేసినా అంత రిస్క్ అనిపించలే, కానీ ఈ మడత దగ్గరే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా వేస్తున్నాను. మొత్తానికైతే ఒక టాస్క్ ఫినిష్ అయిపోయినట్లే ఉంది. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి శారీస్ వస్తాయి కదండి, అవైతే ఇలా ఐరన్ చేసి పెడతా నేను. ఓన్లీ మ్యారేజెస్కి ఏమన్నా ఇంపార్టెంట్, ఇది అవసరం అన్న వాటికే ఇలా ఐరన్ చేస్తా, అన్నీ చెయ్యను. ఇదైతే ఫంక్షన్ బ్లౌజ్ అండి, అందుకే ఐరన్ చేసా. బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడండి. బ్లౌజ్ అయితే బోట్ నెక్ ఇచ్చా, బబుల్స్ పెట్టా. హ్యాండ్కి మోడల్ ఇచ్చానండి. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే విఎన్ డిజైన్స్కి లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ అవర్స్. ఈరోజైతే హ్యాండ్ డిజైన్ చూపిస్తానండి. చూడండి హ్యాండ్ డిజైన్ ఇది. హ్యాండ్ స్టెప్గా వచ్చేసింది. చూసారు కదండి హ్యాండ్ ఇది. డిజైన్ చాలా బాగుందండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.